గ్రేట్ అని ఎప్పుడు అంటారు? ఏదన్నా నా వల్ల 10 మందికి మంచి జరగాలి. ఓకేనా? నేను మాట్లాడే ఒక మాట 10 మందికి ఉపయోగపడాలి. నేనేదన్నా హెల్ప్ చేస్తుంటే సాయం 10 మందికి ఉపయోగపడాలి. ఓకేనా? లేతే నేను ఏదన్నా పంచేది అంటే అది ప్రేమను కావచ్చు, లేదంటే ఎదుటి వ్యక్తులకి కావాల్సింది ఇవ్వడం కావచ్చు, ఏదైనా సరే నేను 10 మంది చేత, ఇతరుల చేత గౌరవించబడడాన్నే వ్యక్తిత్వ వికాసం అంటారు. దాన్నే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటారు. మరి నేను నా వరకు నాకు నచ్చిన డ్రెస్ ఏసుకొని, నేను బాగా ఒబెసిటీ అంటే ఓవర్ వెయిట్ ఉన్నా సరే, నా వరకు నేను మంచి కాస్ట్‌లీ బ్రాండెడ్ డ్రెస్ ఏసుకొని, ఒక 10,000, రూ. 20 కాస్ట్ డ్రెస్ ఏసుకొని, నేను చాలా అందంగా ఉన్నాను, చాలా గ్రేట్ అని ఫీల్ అవుతే, ఎదుటి వాళ్ళు అది సాటిస్ఫై అవుతారా? రియల్‌గా చెప్పాలంటే, ముఖేష్ అంబానీ కొడుకు రీసెంట్‌గా మ్యారేజ్ చేశారు. కొన్ని నెలలు గూడా అయిపోయింది. మరి అతనికి ఒక వాచ్ రూ. 1,00,00,000 డ్రెస్ 3,00,00,000 షూ 2,00,00,000 ఓకేనా? మెడలో యేసుకున్న ఒక చైను 10,00,00,000 అయితే తననుకుంటాడు నేను ఒక నా నా శరీరం మీద ఒక 20,00,00,000 విలువైన వస్తువులు నేను ధరించాను. నేను గ్రేట్ అని అనుకోని పెద్ద పెద్ద సినిమా సెలబ్రిటీలని లేదంటే ప్రొడ్యూసర్స్‌ని లేతే ఇండస్ట్రియలిస్ట్‌ని వ్యాపారవేత్తల్ని, బిజినెస్ మ్యాన్‌లని పిలిచి గ్రాండ్‌గా ఇంతమందికి అంతమందికి పెళ్లి చేసి అంత చేసినా తను గ్రేట్ అని అనుకున్నారే గాని సమాజంలో ఉన్న సామాన్య ప్రజలు అతన్ని గ్రేట్ అని చెప్పగలిగారా? ముఖేష్ అంబానీ కొడుకు చాలా సూపర్‌గా ఉన్నాడని ఎవరైనా చెప్పారా? ఎన్ని కోట్లు తన మీద రూ. 20,00,00,000 డబ్బు ఖర్చు పెట్టి వాచ్‌లు, విలువైన వస్త్రాలు అన్నీ యేసుకున్నా సరే, ముఖేష్ అంబానీ కొడుకు చాలా బాగున్నాడు, పెళ్లి కొడుకుగా చాలా చూడముచ్చటగా ఉన్నారని ఏ ఒక్క వ్యక్తితో అయినా గూడా అనిపించుకోగలిగారా? అంటే రియల్‌గా అంటే అక్కడికెళ్ళిన పెద్ద పెద్ద ప్రొడ్యూసర్‌లు, డైరెక్టర్‌లు, సినిమా హీరోలు, సెలబ్రిటీలు, బిజినెస్ మ్యాన్‌లు ఏ ఒక్కరైనా కూడా వాళ్ళ హోదాకు అనుగుణంగా ఇన్వైట్ చేశారని జెప్పేసి ఎళ్లి అక్కడ కనబడి రావడమే కానీ, ఏ వ్యక్తిలో అయినా సరే నిజంగంటే అతన్ని చూసి గ్రేట్ అన్న వ్యక్తి లేరు. మరి ఒకప్పుడు అదే రూపంలో ఇంచుమించుగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు చిన్నప్పుడు ఆయన సినిమాల్లోకి వచ్చినప్పుడు చూసి అందరూ అతన్ని చూసి నవ్వుకున్న వాళ్ళే. కానీ అతను ఒకానొక స్టేజ్‌లో ఒక 'త్రిబుల్ ఆర్' సినిమా కోసం కావచ్చు, లేదంటే అంతకుముందు 'టెంపర్' సినిమా కావచ్చు, చాలా సినిమాల్లో తన పర్సనాలిటీని చాలా డెవలప్ చేసుకున్నాడు. డెవలప్ అంటే ఇంప్రూవ్ అంటే ఎస్టాబ్లిష్ కాదు. ఎలా ఉండాలో అలా మార్చుకోగలిగాడు. ఓకేనా? ప్రజలకు నచ్చే విధంగా మార్చుకోగలిగాడు. ప్రజలు మెచ్చే విధంగా మార్చుకోగలిగాడు గాబట్టి, మరి ఆ రూపంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు చాలా మందికి ఒక గ్రేట్ లీడర్ గావచ్చు, గ్రేట్ హీరో గావచ్చు, గ్రేట్ ఇన్‌స్పిరేటర్ గూడా కావచ్చు. ఓకే. అంటే అందరూ మెచ్చేది. దాన్ని పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటారు. అంటే మనము ఇతరులకు నచ్చే విధంగా చేంజ్ అవ్వడాన్నే పర్సనాలిటీ డెవలప్‌మెంట్. ఒక కొడుకు తల్లిదండ్రులకు నచ్చే విధంగా చేంజ్ అవ్వడం. ఓకేనా? ఒక స్టూడెంటు ఒక ఉపాధ్యాయులకు మెచ్చే విధంగా మారడం. లేదంటే ఒక ఉపాధ్యాయుడు స్టూడెంట్స్ అందరూ ఒప్పుకునేలా చేంజ్ అవ్వడం. అంటే దాన్నే వ్యక్తిత్వ వికాసం అంటారు. సమాజంలో మనం జీవిస్తున్నామంటే, మళ్ళీ సమాజంలో ఉన్న ప్రజలు మనం మెచ్చుకునేలా మనము ఎదిగినప్పుడు మనము గ్రేట్ అనిపించుకుంటాం గానీ, మనంతట మనము ఒక పెద్ద పెద్ద బిల్డింగ్‌లు పెట్టి, పెద్ద పెద్ద కార్‌లు యేసుకొని తిరుగుతూ ఆ! గ్రేట్ అని మనం చెప్పుకుంటే మనల్ని చూసి తల తిప్పుకునే వాళ్ళుంటారు గానీ, మనల్ని చూసి ఒక్కరు గూడా గ్రేట్ అనేవాళ్ళు ఉండరు. ఓకే. మరి ఈరోజు మనము సామాన్య మానవులుగా జన్మించిన వ్యక్తులము, మరి సమాజంలో మనం గ్రేట్ అనిపించుకోవాలంటే, ఒక చిరంజీవి ఆల్రెడీ గ్రేట్ అయ్యాడు కాబట్టి, చిరంజీవి కొడుకుని చూడగానే కొంతమంది గ్రేట్ అంటారు. మనకు అటువంటి గుర్తింపు లేదు గదా! మరి మన గుర్తింపు పెంచుకోవాలి అంటే, మన వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకోగలిగినప్పుడే మనము గ్రేట్ అనిపించుకుంటాం. మరి ఆ వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకొని మనము కూడా ఒక గ్రేట్ లీడర్, ట్రైనర్, గ్రేట్ మెంటర్, గ్రేట్ స్పీకర్ అనిపించుకోవడానికి మనకి వేదిక ఏందంటే ఈరోజు మనకి వెస్టేజ్. ఈరోజు వెస్టేజ్‌లో లేకపోతే నేను మీతో మాట్లాడి ఒక ట్రైనర్‌గా ఒక మాటలు మాట్లాడే అవకాశం నాకొచ్చేదా? అంతకుముందు 22 సంవత్సరాలు జాబ్ చేశాను. ఎవరితో కూడా మాట్లాడింది లేదు. ఎవరికీ కనపడింది లేదు. ఈరోజు కొంతమందికి నేను ఒక ట్రైనర్ లేదా ఒక లీడర్. ఎక్కడి నుంచి వచ్చింది నాకు? వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్నాను. వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ మీద ఉంటే సరిపోతుందా అంటే కాదు. వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చిన తర్వాత
ఈ వెస్టేజ్ లో నా అప్లైనర్లు, నా డౌన్లైనర్లు నన్ను మెచ్చే విధంగా నేను మార్చుకోగలిగినప్పుడు, నా వ్యక్తిత్వాన్ని మార్చుకోగలిగినప్పుడు, ఓకేనా, నా బిహేవియర్ మార్చుకోగలిగినప్పుడు, నా వే ఆఫ్ టాకింగ్ మార్చుకోగలిగినప్పుడు, నా ప్రెజెంటేషన్స్ మార్చుకోగలిగినప్పుడు, నా పర్సనాలిటీ మార్చుకోగలిగినప్పుడు ఈరోజు 10 మందికి నేను ఒక బెస్ట్ లీడర్ అని ఒక 10 మంది లీడర్లను సంపాదించుకోగలిగా. సమాజంలో ఇంతకుముందు మన పెద్దలు ఏం చెప్పారు, చనిపోయే లోపు ఒక 4గురిని సంపాదించుకొని నీకంటూ. ఎందుకంటే ఆ చనిపోయిన తర్వాత మోసుకొని వెళ్ళడానికి ఒక 4గురు కావాలి, పాడి మోయడానికి 4గురు కావాలి. కాబట్టి బతికినన్నాళ్ళు ఎలా అన్నా బతిన ఒక 4గురన్నా మనం మోయడానికి సంపాదించుకోవాలన్నారు. కానీ ఈరోజు మనము బ్రతుకుతున్న జీవితంలో, ఈరోజు ఏదైతే ఈ కలియుగంలో ఈరోజు మనం బ్రతుకున్న జీవితంలో 4గురు కాదు, ఒకరిని సంపాదించుకోవడం చాలా కష్టం. అంత ఇండివిజువల్ అయిపోయింది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేది, కనీసం 4 అన్నదమ్ములు, కనీసం బ్రతికినన్నాళ్ళు కాకపోయినా సచ్చినప్పుడైనా కలిసి ఏదైనా మోయడానికి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఈరోజు అన్నదమ్ములు కానీ, తల్లిదండ్రులు కానీ, అక్కచెల్లెలు కానీ ఎవరికి వాళ్ళే అయిపోయారు. ఇప్పుడున్న పరిస్థితి, సమాజ పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనము 4గురు కాదు 40 మందిని కానీ, 400 మందిని కానీ, 4000 మందిని కానీ, 4 లక్షల మంది వ్యక్తులు సంపాదించుకోవాలంటే మనకున్న సోర్స్, బేస్, ఆపర్చునిటీ వెస్టేజ్. ఈరోజు వెస్టేజ్కి వచ్చిన తర్వాత 40 మందిని సంపాదించుకోగలిగాను. ఈరోజు నేను ఇంతకుముందు నేను జాబ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్ నుంచి ఓన్లీ మా ఊరు వెళ్తేనే, మాకు సొంత ఊరికి వెళ్తే నాకు ఏదో ఫ్రీడమ్, అదొక ప్రత్యేకత. కానీ ఈరోజు నేను విజయవాడ వెళ్ళినా, గుంటూరు వెళ్ళినా, లేదంటే తెలంగాణలో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నా టీం, ఎక్కడికి వెళ్ళినా నాకంటూ కొంత వ్యక్తులు సంపాదించుకోవాలన్నా ఎక్కడో నేను ఉండాల్సిన అవసరం లేదు. నన్ను ఇమ్మీడియట్గా నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కనీసం ఒక పూట భోజనం పెట్టడానికి నాకు జనాలు నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? వెస్టేజ్ ప్లాట్ఫామ్ మీద నా వ్యక్తిత్వాన్ని నేను జనాలకు నచ్చే విధంగా మార్చుకొని నడుచుకోవడం వల్ల ఈరోజు నాకు 4గురు కాదు 40 వ్యక్తులు నేను తయారు చేసుకోగలను. మరి మనలో ఇప్పుడు మన టీంలో ఉన్న వాళ్ళు కూడా నాలానే కదా, నాకంటే గొప్పగా ఎదగాలంటే మన స్కిల్స్ మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, వే ఆఫ్ టాకింగ్ మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి. ఓకే, మరి ఎలా చేస్తే బాగుంటుంది? ఇప్పుడు చూడండి, చాలా మంది ఏం చెప్తారంటే, సార్ నేను క్లాస్ చెప్తుంటే ఎవరు వినట్లేదు. మనకి ఎస్పెషలీ వెస్టేజ్ ప్లాట్ఫామ్ మీద మనం ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే, నేను చెప్తుంటే ఎవరు వినట్లేదు. నేను చెప్తుంటే ఎవరు వినట్లేదు అంటే అర్థమైంది, ఎదుటి వాళ్ళకి నచ్చే విధంగా నీ యొక్క ప్రజెంటేషన్ లేదు, నీ యొక్క వే ఆఫ్ టాకింగ్ లేదు, నువ్వు మాట్లాడే మాటలు వల్ల ఎదుటి వ్యక్తులు లాభపడేలా లేదు. ఒకవేళ అది లాభపడే విషయమైనా వాళ్ళకి అర్థమయ్యే విధంగా నువ్వు చెప్పట్లేదు. ఏదైనా మనం చెప్తున్నప్పుడు ఎదుటి వ్యక్తులు ఎలా వినాలి? వీడు ఎప్పుడు వదులుతాడారా, ఎప్పుడు వెళ్ళిపోదామా అనే కాన్సెప్ట్ కాదు. ఇక్కడ ఫోటోలో ఒక అమ్మాయి చూడండి, లెఫ్ట్ సైడ్ ఒక అమ్మాయి చెప్తుంటే మిగిలిన 4గురు వాళ్ళ ఫీలింగ్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. అంటే వీళ్ళు ఈమె ఎప్పుడు వదిలేస్తారా చెప్పడం అని అనుకుంటుందా, లేదంటే ఎంతో హ్యాపీగా, ఎంతో శ్రద్ధగా ఆమె చెప్తుంటే సంతోషంగా వింటున్నారు. ఒక ఉపాధ్యాయుడు మరి క్లాసు మంచిగా ఎదుటి వ్యక్తులకి, స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా చెప్పినప్పుడు ఆ క్లాసులో స్టూడెంట్స్ అందరూ శ్రద్ధగా వింటారు. ఏదో నేను చెప్పాల్సింది చెప్పాలి కదా అని చెప్పేసి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, వీడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వదిలేస్తాడో, రాకపోతే దరిద్రం పోయింది, వీడి క్లాస్ టైం ఎప్పుడు వస్తుందో అంత టైం చూస్తూ ఉంటారు. ఒక స్టూడెంట్స్గా మనకు కూడా చదువుకున్న వల్ల ఆ యొక్క అనుభవం తెలిసే ఉంటుంది. ఓకే, కాబట్టి మనము చెప్పినప్పుడు వెస్టేజ్ సక్సెస్ అవ్వాలంటే ఏంటి? వెస్టేజ్ గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తులు నువ్వు చెప్పే విషయాలు సంతోషంగా వినాలి అంటే నువ్వు చెప్పే మాటలు ఎలా ఉండాలి? ఎదుటి వ్యక్తులకి హ్యాపీనెస్ ఇచ్చే విధంగా ఉండాలి, ఉపయోగపడే విధంగా ఉండాలి, వాళ్ళ జీవితాన్ని మార్చుకునే విధంగా ఉండాలి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని పెంచే విధంగా ఉండాలి. అలా చెప్పగలిగినప్పుడు మనం సక్సెస్ అవుతాం. మరి ఎదుటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని పెంచాలంటే అసలు ఆ వ్యక్తిత్వం అనేది మన దగ్గర ఉండాలి కదా. చూడండి, ఇప్పుడు మనం ఏది ఇస్తే తిరిగి అది వస్తుంది. మన దగ్గర ఏది ఉంటే అది ఇవ్వగలం, కానీ మన దగ్గర డబ్బు ఉంటేనే డబ్బు ఇవ్వగలం. డబ్బే లేకపోతే మనం డబ్బు సాయం చేయగలమా? అట్లీస్ట్ ఎదుటి వ్యక్తులకి కాస్త ఏదైనా సాయం చేయాలనే ఆ ఆలోచన మనలో ఉన్నప్పుడే సాయం చేయగలము. మనం మళ్ళీ కఠిన రాక్షసులుగా ఉంటే ఎదుటి వ్యక్తులు సాయం చేయగలం అయ్యగా.
కాబట్టి ఎదుటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని పెంచాలి అంటే, ఆ వ్యక్తిత్వం మనలో ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లీడర్స్. మనం చూడండి, ఎదుటి వ్యక్తులు మనల్ని ఇష్టపడాలి అంటే మనం ఎలా ఉండాలి అనేది చిన్న ఒక డయాగ్రామ్ తో చూపిస్తున్నాను. జస్ట్ ఎగ్జాంపుల్ గా నాకు ఒక ఐడియా వచ్చింది, పెట్టాను ఇది ఇక్కడ. ఓకేనా? చూడండి, మనము అలా ట్రైన్ లో గాని బస్సులో గాని వెళ్తా ఉంటాం. అక్కడ సన్ఫ్లవర్ క్రాప్స్ పంటలు కనపడతా ఉంటాయి. సన్ఫ్లవర్, ఈ సన్ఫ్లవర్ అప్పటికే వచ్చి అది మొగ్గగా వచ్చేసి ఉందనుకో, అంత పచ్చగా ఆ పొలం అనేది కనిపిస్తుంది. చూస్తాము, ఓకే ఇది ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పంట అని అనుకుంటాం. కానీ బాగా తదేకంగా దాని వైపు ఒక ఇంట్రెస్ట్ గా అయితే చూడం మనం. దాని వైపు పంట ఓకే అంటే నాట్ బ్యాడ్, యావరేజ్, నాట్ బ్యాడ్ అంటాం. కానీ ఎప్పుడైతే ఆ పంట ఆల్రెడీ ఎలా అంటే ఆ ఫ్లవర్ అనేది విచ్చుకొని ప్రకాశవంతంగా ఉంది అనుకోండి, ఎలా చూస్తాం? వా, తోట ఎంత బాగుంది, అన్ని ఫ్లవర్స్ సూర్యుని వైపు చూస్తున్నాయి, అన్ని చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి, ఎంత ఫ్లవర్ కూడా ఎంత మధురంగా ఉన్నాయి. పిల్లలు పక్కన ఉంటే పిల్లల్ని పిలిచి వెంటనే ఇక్కడ చూడండి తోట ఎంత బాగుంది అని ఒక హ్యాపీనెస్, ప్రేమతో హ్యాపీనెస్ తో దాన్ని చూడరా ఎంత బాగుందని ఒక ఏదో తెలియని ఆనందం, అనుభూతి చెందుతాం. అదే ఫస్ట్ ఉంటే మనం ఉన్నప్పుడు మన పిల్లల్ని, మన ఫ్యామిలీ మెంబర్స్ ని చూడమని చెప్పాం, ఓకే పర్వాలేదు ఇక్కడ సన్ఫ్లవర్ తోట ఉంది అనుకుంటాం. ఎప్పుడైతే ఆ ఫ్లవర్స్ అలా బాగా అన్ని వికసించున్నాయనుకో, వెంటనే ఏం చెప్తాం, మనం చూసి ఒక ఆనందాన్ని అనుభూతి చెంది మన పిల్లలు కూడా ఆ అనుభూతిని పంచాలని చెప్పి అందరూ పిల్లలు ఉంటే పిల్లలకి, అలాగే పెద్దలు ఉన్నాయి చూడండి తోట ఎంత బాగుంది చూడండి అని ప్రేమగా, ఆప్యాయంగా, హ్యాపీగా మనము వాళ్ళకి షేర్ చేస్తాం. అలానే అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి వాడిపోయి ఉంది అంటే పంట ఎండింగ్ స్టేజ్కి వచ్చేది కావచ్చు, లేదంటే ఆ మొక్కకు, ఆ తోటకు సరి అయిన నీటి సదుపాయం లేక, ఓకేనా, ఆ పొలంలో తేమ లేకపోవడం వల్ల కూడా ఆ వికసించిన పువ్వు అనేది వాడిపోతుంది. లేదు అంటే పోషకాలు లేకపోవడం వల్ల కానీ, ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల కానీ ఇలా వాడిపోయి ఉంది అనుకోండి ఆ తోట అంతాను. అందరూ అలా చూసి అబ్బాయి ఎంత బాగుంది తోట అని మనము ఇందాక మిడిల్ ఫ్లవర్స్ ఉన్నప్పుడు ఎలా అయితే ఆనందాన్ని వ్యక్తపరిచామో, ఇలా ఉన్నప్పుడు మనం వ్యక్తపరుస్తామా? అసలు లేదు. చూడండి, ఈ రెండు కండిషన్ లో ఫస్ట్ ఈజ్ నువ్వు చూడగానే గుడ్, పర్వాలేదు. ఎప్పుడైతే మిడిల్ స్టేజ్ లో ఉందో చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నీ పక్కన వాళ్ళందరూ కూడా అప్పుడు ఆ హ్యాపీనెస్ షేర్ చేస్తావు. అదే థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఏముంది, నువ్వు చూడగానే ఓకే బ్యాడ్ అంటే వెంటనే పక్కకి తిప్పుంటావు. దాని వైపు నువ్వు ఏది చూసి అనుభూతి పొందేది ఏం లేదు. ఆ వాడిపోయింది, అయ్యో వాడిపోయింది, వాటర్ లేదు, పొలం అంతా వాడిపోయింది అనుకుంటాం. ఓకేనా? చూడండి, అయితే మనము కూడా ఎదుటి వ్యక్తులతో మనల్ని చూసి ఎదుటి వ్యక్తులు అనుభూతి చెందాలంటే ఎలా ఉండాలి? ఈ మిడిల్ ఫ్లవర్ ఎలా వికసిస్తుందో, ప్రకాశిస్తుందో, మన ఫేస్, మన మాట్లాడేటప్పుడు మన పెదాల మీద నవ్వు, చిరునవ్వుతో మాట్లాడడం, హ్యాపీనెస్ తో మాట్లాడడం, ఆప్యాయంగా మాట్లాడడం, లోపల అంత కల్మిషం పెట్టుకొని పైకి మాత్రమే ప్రేమగా మాట్లాడి నటించడం కాదు, మన గుండెల్లోంచి రావాలి. ఏదైనా సాయం చేయాలంటే గుండెల్లోంచి చేయాలని రావాలి, కానీ బయట తుది పెదవుల దగ్గర నుంచి రావడం కాదు. ఓకేనా? మనం ఏదైనా ఒక వెస్టేజ్ గురించి గ్రేట్ అని చెప్తున్నాం అనుకో, అది మన గుండెల నిండా నిండిపోయి అక్కడి నుంచి రావాలి వెస్టేజ్ గ్రేట్ అనే. అంతేగాని ఈ రోజు ఏదో ప్రోడక్ట్లు అమ్మడానికి ఐడియా వేయడానికి పైపైన చెప్తే ఎదుటి వ్యక్తులు రిసీవ్ చేసుకోలేరు. కానీ ఈ వెస్టేజ్ గురించి మాట్లాడాలంటే నువ్వు ఆ తీయని అనుభూతి నువ్వు పొంది నువ్వు పంచడానికి రెడీగా ఉండాలి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఫ్లవర్ చూడండి, అంటే ఇది చూడగానే ఆకట్టుకునేది, యూజ్ చేసుకోవాలి. అంటే మనల్ని చూడగానే వాళ్ళు ఎదుటి వ్యక్తులు కనెక్ట్ అవ్వాలంటే మనం ఎలా ఉండాలంటే ఈ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నట్టు కామ్ గా ఉండకూడదు, థర్డ్ స్టేజ్ లో ఉన్నట్టు ఇబ్బందికరంగా ఉండకూడదు, మిడిల్ స్టేజ్ లో ఉన్నట్టు హ్యాపీగా బ్రైట్ గా ఉండాలి. మన గ్లో అన్నమాట, అంటే హ్యాపీగా ఉండాలి. అలా కాకుండా మనల్ని ఎదుటి వ్యక్తులు యూజ్ చేసుకోవాలంటే, మనల్ని చూస్తేనే ఎదుటి వ్యక్తులు మనకు కనెక్ట్ అవ్వాలంటే మిడిల్ లో ఉండాలి. అలాగే మనం ఈ వెస్టేజ్ గురించి చెప్పినప్పుడు వీళ్ళు చెప్పిన మాటలు విని మనం వీళ్ళని ఉపయోగించుకొని వెస్టేజ్ లో డెవలప్ అవ్వాలి అని వాళ్ళ ఫీలింగ్ రావాలంటే ఎలా ఉండాలంటే మన యూసేజ్ ఎలా ఉంటుంది చూడండి.
ఇక్కడ చూడగానే ఈ ఫ్లవర్ ఎలా ఉంది, స్టార్టింగ్ స్టేజ్, ఇంకా మొగ్గగా ఉంది, వికసించలేదు. దీన్ని చూడగానే ఫ్లవర్ బాగుంది, కానీ లేడీస్ తీసి కట్ చేసి పెట్టుకోవాలనుకుంటే ఏమనుకుంటారు, తలకు పెట్టుకోవాలనుకుంటే తీసుకెళ్లి వాటర్ వేసి అది వికసించిన తర్వాత పెట్టుకుంటే బాగుంటుందని దాన్ని యూజ్ చేసుకుందాం అనుకుంటారు, కానీ ఇంకా కొద్ది టైం పడుతుంది అంటారు. లేదంటే చూడగానే గులాబీ పువ్వు చాలా బాగుంది, ఇంకా మొగ్గగా ఉంది అనుకుంటారు. ఎప్పుడైతే సెకండ్ స్టేజ్ లో అది బాగా వికసించిన తర్వాత చూడగానే అబ్బా చాలా బాగుంది, అదే ఒక తోట అయితే గులాబీల తోట ఎంత బాగుంది, ఎంత మధురంగా ఉంది, ఒక తీయని అనుభూతి చెందుతాము. అలాగే ఒక ఫ్లవర్ కట్ చేసుకొని లేడీస్ అయితే తలలో పెట్టుకుంటారు. ఇంకా అయితే ఆ ఫ్లవర్స్ కట్ చేసుకొని దేవునికి సమర్పించుకున్న వాళ్ళు దేవుని పాదాల దగ్గర పెట్టి ఎంచక్క ఆత్మీయంగా దేవుణ్ణి నమస్కరించుకుంటారు. ఓకేనా? అదే ఫ్లవర్ ఈ వాడిపోయి ఉందనుకోండి, దాన్ని తీసుకోగానే ఆ ఒక తీయని అనుభూతి పొందుతారా, యూజ్ చేసుకోవాలనుకుంటారా, ఇది పనికి రాదని తీసి డస్ట్బిన్ వేస్తారు. ఫస్ట్ ఏమో పనికి వస్తుంది అనుకుంటారు, సెకండ్ ఇమ్మీడియట్ గా తీసుకొని యూజ్ చేసుకొని అనుభూతి పొందుతారు, అది వాళ్ళు పూజకు కావచ్చు, వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ది పనికి రాదని తీసి డస్ట్బిన్ లో పడేస్తారు. వాడిపోయింది, ఇదేం పెట్టుకోవడం రాదు, దేవుని పెట్టుకోవద్దు, మనం పెట్టుకోవడం కూడా వాడిపోయింది, పని రాదని వేస్తారు. అయితే మనము మన సమాజంలో ఎలా ఉండాలంటే, ఫస్ట్ స్టేజ్ లో ఉంటే బెటర్, సమ్ బెటర్, అంటే మనం కొద్దిగా ఇంప్రూవ్ అవ్వాలి. సెకండ్ స్టేజ్ లో ఉంటే ఇమ్మీడియట్ గా మనం ఇతరులకు ఉపయోగపడతాం, మనల్ని ఇతరులు ఉపయోగించుకుంటారు. థర్డ్ స్టేజ్ లో ఉంటే వీళ్ళు పనికిరారు, మనల్ని పక్క దోసేస్తారు. ఓకే, కాబట్టి వ్యక్తిత్వం వికసించుకోవాలంటే ఈ ఫస్ట్ స్టేజ్ లో మనం ఉన్నాము. మన వ్యక్తిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే సెకండ్ స్టేజ్ కి మనల్ని చూసి ఇష్టపడతారు, మనల్ని ఉపయోగించుకొని వాళ్ళు ఎదగడం కోసం మనల్ని ఉపయోగించుకుంటారు, వాళ్ళు ఎస్టాబ్లిష్ అవడానికి మనల్ని ఉపయోగించుకుంటారు. దట్ ఈస్ ద వ్యక్తిత్వ వికాసం అంటారు. మనం మూడో స్టేజ్ లో ఉంటే మనల్ని ఎవరు దగ్గర రాణించుకోరు. అందుకే నేను ఇందాక మన ట్రైనింగ్ చెప్పేటప్పుడు ఒక ట్రైనర్ చెప్పేటప్పుడు వాళ్ళు శ్రద్ధగా ఎంచక్క హ్యాపీగా నవ్వుతూ కాన్సన్ట్రేషన్ గా వింటున్నారంటే అర్థం ఏంటంటే, ఆ చెప్పే ట్రైనర్ యొక్క మాటలు ఎదుటి వ్యక్తికి ఎలా ఉన్నాయంటే ఈ మిడిల్ స్టేజ్ లో ఉన్నాయి. మాట్లాడే విధానం, ప్రెజెంటేషన్ ఇచ్చే విధానం, చెప్తున్నప్పుడు ఆ ఫీల్ బాగా ఇంటర్నల్ గా నుంచి రావడం, పైన నటిస్తున్నట్టు కాదు, జీవించడం. నటించడం వేరు, జీవించడం వేరు అంటారు. సినిమా యాక్టర్లు చేసినప్పుడు ఒకసారి ఏం చెప్తారు, ఒక అతను నటన బాగుందంటారు, కానీ ఒకరి నటన చూసినప్పుడు అది నిజమేమో అని చెప్పి మనకు తెలియకుండానే ఎదుటి వ్యక్తి ఏడుస్తూ ఉన్న దుఃఖ సందర్భం అయితే మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎదుటి వ్యక్తి నిజంగా అంటే యాక్టింగ్ చేసినప్పుడు ఒకసారి మన బాధలు మర్చిపోయి మనం సంతోషపడతాం. మన బాధల్లో ఉన్న వ్యక్తి కూడా ఎదుటి వ్యక్తి యాక్టింగ్ చూస్తాడు, అంటే అతను ఆ పాత్రలో లీనమై జీవించినప్పుడు. ఆ పాత్రను చూసి పైన నటించే వాళ్ళు ఉంటారు, అందరిని చూస్తే మనము మన హృదయం చేంజ్ అవ్వదు, ఆ నటన మనకు నచ్చదు. కొంతమంది హీరోలు చేసే యాక్షన్ మనకు నచ్చుతుందంటే వాళ్ళు నటించడం కాదు, ఆ పాత్రలో వాళ్ళు జీవిస్తారు కాబట్టి మనకు వాళ్ళ యాక్షన్ నట్టేసి ఈరోజు చాలా మంది గ్రేట్. ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ చూసుకుంటే ఒక కృష్ణుడు పాత్ర, రాముడు పాత్ర, అలాగే అర్జునుడు పాత్ర, అన్ని పాత్రలు ఆయన జీవించాడు కాబట్టి మన మైండ్ లో ఒక దేవుడు అనగానే ఒకసారి మన కళ్ళల్లోకి ఆయన వచ్చి కనపడతాడు. ఆ రూపం, ఆయన ధరించిన రూపం. మరి ఎలా వచ్చింది? ఆయన నటిస్తే రాదు, నటించిన వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు, కానీ ఆ పాత్రలో ఆయన జీవించాడు కాబట్టి మన అందరి గుండెల్లో ఉన్నారు. మన పాత్రలో మనం వేషం వేసుకొని సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదు. వెస్టేజ్ లీడర్ పాత్రలో మనం జీవించగలిగినప్పుడు మనము అందరి గుండెల్లో ఉంటాము, మనకు ఒక విలువ పెరుగుతుంది. మనము జీవించాలంటే మన వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకోవాలి. ఈ మిడిల్ స్టేజ్ ఫ్లవర్స్ మాదిరి వికసించాలి. మనలో నిజమైన ప్రేమ కనపడాలి, మన మాట్లాడే మాటల్లో మాధుర్యం ఉండాలి, మన మాట్లాడే మాటల్లో ప్రేమ కనపడాలి, రియాలిటీ ఉండాలి. మోసము, దగ, స్వార్థం, మన బిజినెస్ ని పెంచుకోవాలనే స్వార్థం కాకుండా ఎదుటి వ్యక్తికి బిజినెస్ లో ఇంప్రూవ్ చేయాలనే ఒక ప్రేమ, ఒక రియాలిటీ ఉంటే నిజంగా అంటే మన మాటలు మన టీం వింటారు, మనల్ని వెనక ఫాలో అవుతారు. మనము నలుగురు కాదు, 400 మంది కాదు, 4000 వ్యక్తులు సంపాదించుకోవడం వెస్టేజ్లో పెద్ద కష్టమేం కాదు లీడర్. మరి ఇలా మనము ఇంప్రూవ్ అవ్వాలి. హౌ టు ఇంప్రూవ్ మన పర్సనాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏమంటారంటే ఇప్పుడు జనరల్ గా చెప్పాను అంటే
మనము వ్యక్తిత్వ అంటే మనం ఇంప్రూవ్ అయినాము అంటే మనం ఇంప్రూవ్ అయినా చెప్పడం కాదు, ఆ క్లాసులు విని ఎదుటి వ్యక్తి చెప్పాలి, అబ్బా ఈ మేడం చాలా బాగుంది, సార్ చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, లేదంటే బాగా మోటివేట్ అవుతున్నా, నేను కూడా ఏదైనా చేయాలనిపిస్తుంది అని అప్పుడు కొంతమంది ఫీడ్బ్యాక్ ఇస్తుంది కదా. అది అలా ఎదుటి వ్యక్తులు రావాలి. నేనేదో చెప్పాలని చెప్పేసి నేను రోజు క్లాసు దుమ్ము దులిపేశాను అంత కాదు. మన మాటలు మాట్లాడితేనే ఎదుటి వ్యక్తి తిరిగి దానికి ఫీడ్బ్యాక్ అని, కానీ లేదంటే మన మాటలకి గౌరవించి మనతో వెస్టేజ్ అన్ని చేయాలని ఫీల్ రావాలంటే ఫస్ట్ ఏమన్నా మనము మారాలి. ఎదుటి వ్యక్తిని మార్చాలంటే ఫస్ట్ మనం మారాలి. మనం మారి ఆ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తుల్ని మనం మార్చుకోగలుగుతాం. మరి ఒక్కసారి వెస్టేజ్కి వచ్చి మీ విలువ పెరగాలి, మీరు చెప్పిన మాటలు సమాజం వినాలి, మీరు ఒక గ్రేట్ లీడర్లో ఇతరులకు ఆదర్శంగా ఉండాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది స్టార్ట్ టాక్ ఇన్ జూమ్ మీటింగ్. జూమ్ మీటింగ్ లో మీరు మాట్లాడాలి. ఏం చేస్తాం మనం వెస్టేజ్లో? ఏమైనా పని చేస్తామా? ఆఫీసులో వెళ్ళి పని చేసినట్లు రకరకాల వర్క్లు ఏమైనా చేస్తామా? ఏం చేయట్లే. ఇక్కడ నేనైనా మీరైనా మన తర్వాత వచ్చేవాళ్ళైనా మన ముందున్న వాళ్ళైనా చేసేది నోటి మాటలు మాత్రమే, మాట్లాడడం. మరి అసలు మాట్లాడితేనే ఈ బిజినెస్ నడుస్తుంది. ఒక ట్రైన్ ముందుకెళ్ళాలంటే దానికి ఖచ్చితంగా బొగ్గు ఇంధనం వేయాలి. ఒక బైక్ ముందుకెళ్ళాలంటే పెట్రోల్ వేయాలి. ఓకే, మరి ఇంధనము లేకోకుండా ఏ బైక్ కానీ ట్రైన్ కానీ బస్సు కానీ మూమెంట్ ఉంటుందా? అది ఉపయోగపడదు. ఇక్కడ ఇంధనం అంటే ఏంది? మనం మాట్లాడడమే మన ప్రయాణానికి, మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన ఇంధనం ఏంటంటే మాట్లాడడం, వేరే ఏం లేదు. డ్రెస్ కోడ్ వేసుకోవడం, షూ వేసుకోవడం, టై కట్టుకోవడం, లేడీస్ అయితే లేడీస్ యూనిఫామ్ యూజ్ చేసుకోవడం, ఓకే, ల్యాప్టాప్ కొనుక్కోవడం, ప్రొజెక్టర్ కొనుక్కోవడం, అవసరమైతే కార్లు వదలడం, ఇవి కాదు. ఇక్కడ మనం ఎదగాలంటే అసలైన ఇంధనము పెట్రోలే. కారు, బెంజ్ కారు కొన్నా దాంట్లో పెట్రోల్ ఎత్తన ముందుకెళ్తా తెలియదు. నువ్వు ఎంత హై పిక్చర్లో హై రేంజ్లో ఉన్నా, వెస్టేజ్లో ఉన్నా, ఎదుటి వ్యక్తులు నిన్ను ఉపయోగించుకోవాలి, గౌరవించాలంటే నీలో మాట్లాడే విధానం ఉండాలి. అది లేకపోతే నువ్వు కాదు హీరో, నీ వెనకాల ఉన్న హీరో, నిన్ను హీరోగా చూపిస్తున్న డైరెక్టర్ హీరో అనుకుంటారు. ఓకే, కాబట్టి లీడర్స్, ఇక్కడ మనం వెస్టేజ్లోకి వచ్చాం. చాలా మంది ఇబ్బంది పడుతున్నది ఏంటంటే, మేము ముందుకు వెళ్ళగలమా, మేము చెప్తే ఎవరైనా వింటారా, మేము టీంని నడిపించగలమా, లేదంటే కొంతమంది సీనియర్లు చూసి మేము మీలా మాట్లాడలేం కదండి, మేము మీలా చెప్పలేం కదండి అనుకుంటారు. కానీ కొంతమంది చూస్తే మీలా మేము ఉంటే చాలా బాగుండేది అనుకుంటారు. కానీ మీకు అవన్నీ తీరిపోవడానికి కారణం మెయిన్ బేస్ ఏంటంటే ఫస్ట్ జూమ్ మీటింగ్లో మాట్లాడాలి. జూమ్ మీటింగ్లో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? కంపల్సరీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరైనా సరే ఈరోజు మాట్లాడిన మీటింగ్ మీద మీరు ఏదైనా మాట్లాడచ్చు అంటే అక్కడ యాక్చువల్ ఉద్దేశం ఏంటంటే ఒక ట్రైనర్ క్లాస్ చెప్పి ఆ ట్రైనర్ చెప్పిన క్లాస్ ఎలా ఉందో అడగడం కాదు. రియల్ గా జరిగేది ఏంటంటే అక్కడ జనాలు ఏమనుకుంటారు అంటే ఆ ట్రైనర్ని ఏదో పొగడడం ఏదో అనుకుంటారు. ట్రైనర్ని పొగడం కాదు. ఇక్కడ ఆ ట్రైనర్ ఇవన్నీ స్టేజ్లు దాటి మీకు క్లాస్ చెప్పే స్థాయికి వెళ్ళింది. విన్న వాళ్ళు కూడా మీరు ఆ స్థాయికి వెళ్ళాలంటే మొదలెట్టాలి మాట్లాడడం. మీరు మాట్లాడడం మొదలెట్టాలి. కాబట్టి ఒక క్లాస్ చెప్పి మీతో మిమ్మల్ని ఒక ట్రైల్, ఒక ప్రాక్టీస్ చేపిస్తున్నారు. చిన్నగా కొత్తగా వచ్చిన వాళ్ళకు సంవత్సరం తర్వాత డైరెక్ట్ క్లాస్ చెప్పమంటే చెప్తారా మీరు? చెప్పలేరు కదా. కాబట్టి చిన్నగా మాట్లాడడం మొదలెట్టిస్తున్నారు. క్లాస్ అంతా చెప్పిన తర్వాత క్లాస్ ఎలా ఉందంటే మీరే ఏదైనా మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో తెలియదు. కానీ క్లాస్ ఎలా ఉంది అని ప్రశ్న చేసినప్పుడు బాగుంది, ఈ పాయింట్ నాకు నచ్చింది, ఈరోజు ఈ చెప్పిన విషయం నాకు ఉపయోగపడుతుంది అనుకుంది, ఇంతకుముందు నాకు ఈ విషయం తెలియదు, ఇది తెలుసుకోవడం వల్ల ఈరోజు నాకు కొద్దిగా ఏదైనా బెనిఫిట్ ఉంది అని ఏదో ఒకటి, నీకు ఒక ప్రశ్నకు ఆన్సర్ ఏదో ఎస్ ఆర్ నో ఏదో ఒకటి వస్తుంది కదా, అదే ఆ రకంగా నిన్ను మాట్లాడించడం మొదలెడతారు. అందుకే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అమ్మో ఏమనుకుంటారు అని ఏమనుకోరు. అంతా మనమంతా ఒక ఫ్యామిలీ, ఎవరు ఏమనుకునే లేదు. ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలి? హ్యాండ్ రైజ్ చేయాలి. హ్యాండ్ రైజ్ చేయడం రాకపోతే అప్లైన్ అయితే హ్యాండ్ ఎలా రైజ్ చేయాలో జూమ్లో తెలుసుకోవాలి, అన్మ్యూట్ చేసుకోవాలి. ఈరోజు మీరు ఇంట్లో మ్యాక్సిమం అందరూ సింగిల్గా, పిల్లలు స్కూల్కి వెళ్ళి ఉంటారు, జెంట్స్ డ్యూటీకి వెళ్ళి ఉంటారు, మీరు సింగిల్గా ఉంటారు. కాబట్టి మీరేం అధైర్యపడ, ఏది మాట్లాడినా మీకేం సిగ్గుపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఇక్కడ టీంలో ఉన్న వాళ్ళు కూడా అంతా మనలాంటి వాళ్ళే. ఓకేనా? ఈరోజు సీనియర్లు అంతా ఒకప్పుడు జూనియర్లే కదా, అవన్నీ దాటుకొని వచ్చారు. కాబట్టి మీరు చిన్నగా మాట్లాడినా మిమ్మల్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇప్పుడు మనం ఉన్నాము, బాగా నడుస్తాం కింద పడుకోకుండా. కానీ మన పిల్లలు
ఒక 1 year అప్పుడు బుడిబుడి నడకలు వేస్తున్నప్పుడు మనం చూసి వాళ్ళని సంతోషపడతామా? పిల్లోడికి నడవడం రాదనే వాడిని ఎగతాళి చేస్తామా? కాదు కదా. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంటే ఎంత గొప్పగా హ్యాపీగా ఫీల్ అవుతాం. అయ్యో నా బిడ్డ నడుస్తుంది, అయ్యో నా బిడ్డ మాట్లాడడం రాకపోతే అమ్మా అనడానికి ఎంతో కష్టపడిపోతే అంటే అమ్మా అన్నట్టు ఫీల్ అయిపోతుంది. ఎంత సంతోషపడుతుందో 100 మంది చెప్తారు తల్లి ఆ రోజు, నా బిడ్డ ఈరోజు అమ్మా అనింది, లేదా నా బిడ్డ ఈరోజు తనంతటి వాడే లేచి నిలబడ్డాడు, వాడే 4 అడుగులు వేసాడండి అని ఇంట్లో హస్బెండ్ చెప్తాది, అత్తమామలు చెప్తాది, పక్కింటి వాళ్ళు చెప్తాది, అవసరం బంధువులు చెప్తాది, ఊర్లో ఉన్న అత్తమామలకి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి కూడా చెప్తారు. అక్కడ సంతోషపడుతున్నారే కానీ అయ్యో నా పిల్లోడు నడవడం రావట్లేదు, నా పిల్లోడు మాట్లాడ రావట్లేదు అనట్లేదు కదా. వాళ్ళ స్టేజ్ అది, స్టార్టింగ్ స్టేజ్, వాళ్ళు ఇప్పుడు నేర్చుకునే స్టేజ్ కాబట్టి వాళ్ళు ఒక్క అడుగు వేసినా కూడా మనం హ్యాపీ ఫీల్ అవుతాం. ఇక్కడ మీరు కూడా అసలు మాట్లాడడం మొదలెట్టేసి అన్మ్యూట్ చేసుకొని గుడ్ మార్నింగ్ మేడం, మీరు చెప్పిన క్లాస్ ఈరోజు చాలా బాగుంది మేడం అని మ్యూట్ ఆపేసి పెట్టేసిన మాట్లాడేది ఆపేసినా కూడా ఇక్కడ కూడా ఈ ట్రైనర్స్ కానీ సీనియర్స్ లీడర్స్ కానీ ఎలా ఫీల్ అవుతారంటే, మన చిన్న పిల్లలు 1 అడుగు 2 అడుగు వేసినప్పుడు తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారో అలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అబ్బో ఈరోజు మా టీంలో కొత్తగా వచ్చిన శిరీష చాలా బాగా అన్మ్యూట్ చేసి మాట్లాడడానికి ట్రై చేసింది, సౌజన్య మాట్లాడడానికి ట్రై చేసింది, లేదా రోహిణి చాలా బాగా మాట్లాడుతుంది కొత్తగా అయినా అని చాలా గ్రేట్ గా ఫీల్ అవుతారు. ఇంకొద్దిగా నెక్స్ట్ డే ఇంకొద్దిగా మాట్లాడతాకే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన పిల్లలు రెగ్యులర్ గా చదువుకుంటూ వృద్ధిలోకి వస్తుంటే మన పిల్లల్ని చూసి మనం ఎంత గొప్పగా హ్యాపీగా ఫీల్ అవుతామో, అప్లైనర్స్ కింద డౌన్ లైనర్స్ అలా డెవలప్ అవుతూ అప్లైనర్ చెప్పింది వింటూ ముందుకెళ్తా ఉంటే మనం కూడా అలా గ్రేట్ గా అప్లైనర్స్ ఫీల్ అవుతారు. కాబట్టి లీడర్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మాట్లాడడం రాని వాళ్ళు కానీ మాట్లాడడానికి ఇబ్బంది పడే వాళ్ళు కానీ ఎవరు మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఏదో అనుకుంటారని బాధపడద్దు. మీరు ప్రతి ఒక్కరు మీటింగ్ అయిపోగానే హ్యాండ్ రైజ్ చేసుకొని రెడీగా ఉండాలి. నాకు ఫస్ట్ మాట్లాడాలి, నేను ఫస్ట్ మాట్లాడాలని కాంపిటీషన్ లో ఉండాలి. మీరు ఏదన్నా ఒక సపోజ్ ఏదైనా తీసుకునే దాంట్లో ఫస్ట్ ఉండాలనుకుంటారు కదా, ఒక మంచి గిఫ్ట్ తీసుకోవాలో, ఒక అవార్డు తీసుకోవాలో, ఒక ర్యాంక్ తీసుకోవాలని దాంట్లో ముందు ఉంటారా అనుకుంటారా? ముందు ఉంటారు. పోనీ వెస్టేజ్ లో మీరు డెవలప్ అవ్వాలి దాంట్లో కూడా ముందు ఉంటారు కదా. మరి మీరు మాట్లాడడానికి ముందు ఉంటే మీరు ఇక్కడ అచీవ్మెంట్ తీసుకోవడానికి ముందు ఉంటారు, ఇన్కమ్ తీసుకోవడానికి ముందు ఉంటారు, ఏదైనా సరే మీరు ముందు ఉంటారు. కాబట్టి రేపటి నుంచి కానీ ఈ రోజు నుంచి కానీ మీలో నేను ఆశించేది ఏంటంటే, మా మీటింగ్ అయిపోగానే మాట్లాడడానికి ట్రైనర్ మీరు ఎవరన్నా మాట్లాడండి అనే మాట కాకపోకుండా మీరంతటి మీరే హ్యాండ్ రైజ్ చేసి నేను నా సెల్ఫ్ గా నేను మాట్లాడే విధానం డెవలప్ చేసుకోవాలని చెప్పేసి మీరెవరు ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు అనుకుంటే మీరు మీలో ఒక వ్యక్తిత్వం అనేది వికసింపజేసి ఎదుటి వ్యక్తులకి మీరు నచ్చే విధంగా మీరు మారుతారు. ఎప్పుడైతే మీరు అలా మారుతారో మీరు మీ టీంని కూడా అలా మార్చుకొని మీ టీము ఇతర టీములకి ఆదర్శంగా మారుతుంది. మీ టీము ఇతర టీములకి ఆదర్శంగా మారుతుంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నా టీం గురించి ఎప్పుడు గ్రేట్ గా ఇతర టీంలు చెప్పాలని. ఎప్పటికీ నేను గ్రేట్ గా ఫీల్ అవుతా. ఏ మీటింగ్ వెళ్ళినా నా టీం ఎక్కువ ఉంటుంది, ఏ ట్రైనింగ్ లో నా టీంలో ఉన్న వాళ్ళే ట్రైనర్స్ ఎక్కువ ఉంటారు. మార్నింగ్ జూమ్ మీటింగ్ పెట్టిన ముందు ట్రైనర్స్ పెడితే వరుసగా 20 మంది ట్రైనర్లు ఉంటే దాదాపు 12-13 మంది నా ట్రైనర్స్ ఉండేవాళ్ళు. దాదాపు 14 మంది నా టీంలో వాళ్ళే ఉండేవాళ్ళు వైఎస్ఆర్ టీంలో. ఆయన శైలికులు బ్రహ్మేశ్వర శైలికులు కలిపి 5-6 మంది ఉంటే చాలా ఎక్కువ. అది రాను ఆ వర్డ్ అనేది ఎక్కడో వినిపోయినట్టుంది వాళ్ళు వీళ్ళగా అనంగా. తర్వాత ఏం చేసాడు, ఆయన తీసేసి ఆయన ఏదో చెప్పుకోవడం మొదలెట్టాడు. కావాలంటే ఇప్పుడు రేపు ఈరోజు విజయవాడలో మీటింగ్ జరుగుతుంది, ఆయన 250 మంది టీం వస్తే దాదాపు 100 మంది 120 మంది నా టీమే ఉంటారు అక్కడ విజయవాడలో ఈరోజు ఛాంపియన్ డేలో. ఎందుకు అంటే అది దట్ ఈస్ ద పవర్. నేను నా టీం మెంబర్స్ నేను అలా నేర్పించుకుంటాను. నా టీంని చూసి ఇతరుల వాళ్ళు గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. ఫస్ట్ నేను ఏమనుకున్నాను, నా వ్యక్తిత్వాన్ని నేను పెంచుకోగలిగాను. నేను పెంచుకోకుండా నా టీం వ్యక్తిత్వాన్ని పెంచుతున్నాను. నా టీం ఇతరులకు ఆదర్శం, ఇతరులు నా టీం గురించి గ్రేట్ గా మాట్లాడాలి అనేది నా యొక్క గోల్ అనమాట. అందుకే నేను నా టీంలో ఎక్కువ మందిని నేను లర్నింగ్ మీద ఫోకస్ చేసి, టీచింగ్ మీద ఫోకస్ చేసి, నా టీంలో ఎక్కువ మందిని నేర్చుకోమని చెప్పేసి నేను ఎక్కువ ఫోకస్ చేస్తా. బాగా ప్రొడక్ట్ కొనండి, పరిగెత్తి ఐడియాలు వేయండి, ఇల్లు తిరగండి నేను ఎప్పుడు చెప్పను. మీరు బాగా నాలెడ్జ్ పెంచుకోండి, జ్ఞానవంతులు అవ్వండి, 10 మంది జ్ఞానాన్ని ఇవ్వండి. ఎవరు వాళ్ళ జ్ఞానవంతులు అయితే ఎవరంత వాళ్ళు ప్రొడక్ట్ తెచ్చుకొని వాడుకుంటారో ఆటోమేటిక్ బిజినెస్ వస్తుంది. మన డబ్బుల కోసం పరిగెట్టద్దు, జ్ఞానం వైపు జ్ఞానం వైపు పరిగెడితే డబ్బు మన వెనకాల పరిగెట్టుకుంటూ వస్తుంది. మనం డబ్బు కోసం పరిగెడితే అది దూరం పరిగెడుతూనే ఉంటుంది. ఓకే, మన వెస్టేజ్ లో డబ్బు గురించి ఆలోచించద్దు. మన నాలెడ్జ్ పెంచుకోండి, మన స్కిల్స్ పెంచుకోండి, మన వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే ఆటోమేటిక్ అవన్నీ మన దగ్గరకు వస్తాయి. కాబట్టి లీడర్స్ జూమ్ లో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఏమీ మాట్లాడడం రాకపోతే అన్మ్యూట్ చేసుకోవడము అప్లైనర్ తెలుసుకొని మేడం ఆర్ సార్
సార్ ఈరోజు మీరు చెప్పిన క్లాస్ చాలా బాగుంది. కామన్ వర్డ్ ఇదేమో దీనికేం బైహార్ట్ చేయాలా? సార్ ఈరోజు చెప్పిన క్లాస్ చాలా బాగుంది. ఓకేనా? మీరు ఈ పాయింట్ ఒకటి మీరు చెప్తున్నప్పుడు మీకు ఏదో ఒక పాయింట్ బాగా నచ్చుతుంది, అది గుర్తుపెట్టుకోండి లేదా రాసుకోండి. సార్ ఈరోజు చెప్పిన ఈ క్లాసులో ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది, ఈ పాయింట్ నాకు నచ్చింది. ఈ విషయం చెప్పడం వల్ల నీ వ్యక్తిత్వం పెరుగుతుంది, అప్పులైన. ఎందుకంటే ఫలానా రోహిణి లేదా శిరీష లేదా సౌజన్య, శాంతి వీళ్ళు అనగానే శ్రద్ధగా క్లాస్ విన్నారు, నేను చెప్పిన క్లాస్ విన్నారని అతని గుండెల్లో లేదా ఆ ట్రైనర్ గుండెల్లో మీ యొక్క స్థానం పెరుగుతుంది. నేను చెప్తున్న క్లాసు నా టీంలో వాళ్ళు శ్రద్ధగా వింటున్నారు. అలా కాకుండా క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఫోన్ ఆన్ చేసి పక్కన పెట్టి తర్వాత అయిపోయిన తర్వాత ఈ రోజు మీరు చెప్పిన క్లాసు చాలా బాగుందంటే అది కామన్గా ఎవరైనా విన్నా చెప్పొచ్చు, వినిపోయిన చెప్పొచ్చు. మీరు విన్నారని మీరు మీ వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఈ పాయింట్ కనీసం 10 పాయింట్లు చెప్పినప్పుడు ఈ 10 పాయింట్లో ఈ పాయింట్ బాగుంది, ఈ పాయింట్ నాకు నిజంగానే ఉపయోగపడుతుంది, ఈ పాయింట్ విని నేను రోజు కొద్దిగా మెంటల్గా స్ట్రెంత్ అయ్యాను. ఓకేనా? నేను నాకు టైం లేదనుకున్నాను కానీ నేను టైం కల్పించుకోవచ్చు, ఏదో విషయం మీకు నచ్చుతుంది కదా, అలా మీరు చెప్పగలగాలి. రెండో రోజు. మూడో రోజు ఏంటంటే 2-3 విషయాల గురించి మాట్లాడగాలి. ఒకవేళ ఓకే ఫీడ్బ్యాక్ అంతే ఒక 1-2 minutes or 3 minutes. ఈరోజు మీరు చెప్పిన క్లాస్ చాలా బాగుంది. అలాగే ఒక్కోసారి ట్రైనర్ ప్రెజెంటేషన్ చాలా బాగుంటుంది. మేడం ఈరోజు మీరు ప్రెజెంటేషన్ చేసే విధానం చాలా బాగుంది, లేదా చెప్పే విధానం బాగుంది, పీపీటీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది, మీరు టైం గురించి ఇన్ టైంలో స్టార్ట్ చేసి ఇన్ టైంలో క్లోజ్ చేయడం చాలా బాగుంది, డిసిప్లిన్ చాలా బాగుంది. మీకు ఏది నచ్చితే అది ఇలా బాగుంది అని ఆ 2-3 పాయింట్స్ చెప్పినప్పుడు మీకు ప్రెజెంటేషన్ చేసే విధానం అనేది మీకు తెలియకుండానే ఇంప్రూవ్ అవుతుంది. ఓకే లీడర్స్? మరి ఇంకా సెకండ్ వచ్చేసి అలా ఫీడ్బ్యాక్ మాట్లాడిన తర్వాత ఇంకొద్దిగా ఎక్కువగా మీరు క్లాస్ చెప్పాలంటే ఏం చేయాలి? ఫీడ్బ్యాక్ ఇస్తారు, 2 నిమిషాలు ఇస్తారు, 3 నిమిషాలు, 4 నిమిషాలు ఇస్తారు, 10 నిమిషాలు, 15 నిమిషాలు ఇవ్వరు కదా. అందుకోసం ఏం చెప్తున్నాం అంటే మీరు నెక్స్ట్ సెకండ్ స్టేజ్, ఫస్ట్ ఏంది ఫీడ్బ్యాక్ మాట్లాడడం ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఏంది టెస్ట్ మనీ చెప్పడానికి ట్రై చేయాలి. చాలా మంది టెస్ట్ మనీ చెప్పాలంటే అమ్మో ఎట్లా చెప్పాలో ఎలా చెప్పాలో తెలియదు అంటారు. చూడండి, ఒక ట్రైన్ అనేది పట్టాల మీద కాకుండా పట్టాల పక్కన స్పీడ్గా వెళ్ళాలంటే సాధ్యమవుతుందా? అసలు కదలడానికి సాధ్యమవుతుందా? వెళ్ళదు. మనం కూడా తార్ రోడ్డు ఉంటుంది, తార్ రోడ్డు కాకుండా పక్కన గుంటలు, మట్టి, ముళ్ళలు ఉన్న మార్గంలో ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. తార్ రోడ్డు మీద కొద్దిగా ఈజీగా మూవ్ అవుతుంది. అదే ట్రైన్ పట్టాల మీద కాకుండా కింద అసలు మూవ్ అవ్వదు, ట్రైన్ పట్టాల మీద ఈజీగా దూసుకెళ్తుంది. నేనేం చేశానంటే మీకు ఒక టెస్ట్ మనీ చెప్పడానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసింది. ఆ ప్లాట్ఫామ్ మీద వెళ్ళడం మీకు ఈజీ. ఏది ఫస్ట్ ఏది తర్వాత చెప్పాలి, ఎలా చెప్పాలి ఏంటి అని అందరికీ కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ టైంలో 5 నిమిషాల్లో మీకు అది క్లోజ్ చేస్తాను. ఆ పాయింట్లు ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా టెస్ట్ మనీ చెప్పడానికి ట్రై చేయండి. ఇప్పుడు పాత వాళ్ళు ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళు ఇంకా టెస్ట్ మనీ చెప్పడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఉంటే మేబీ ఇది తీసుకోండి. కొత్త వాళ్ళైనా కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఏం చెప్పాలి? టెస్ట్ మనీ చెప్పాలనుకున్నప్పుడే గుడ్ మార్నింగ్ లీడర్స్ అంటే ఇప్పుడు నేను టెస్ట్ మనీ చెప్తున్నాను, మీరు వినండి. అంటే ఇప్పుడు ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకొని టెస్ట్ మనీ చెప్పాలి. మీకు ఈ మంత్లో ఆగస్టులో టెస్ట్ మనీ చెప్పాలి క్లాస్ కూడా ఇస్తున్నారు 4-5 మెంబర్స్కి. ఎందుకంటే మీరు ఇంకా క్లాసులు చెప్పలేరని చెప్పి టెస్ట్ మనీ అలవాటు చేయలేదు. ఫీడ్బ్యాక్ ఎట్లా చెప్తున్నారు కొద్దిగా టెస్ట్ మనీ చెప్పేది అలవాటు చేయాలి. ఇంకా సీనియర్స్ కూడా టెస్ట్ మనీ చెప్పడం రాకపోతే యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు టెస్ట్ మనీ చెప్పేటప్పుడు ఇది నా టెస్ట్ మనీ అని ఏం చెప్పదు. ఆల్రెడీ నీకు అక్కడ ఉన్న హోస్ట్ మేడం మీ టెస్ట్ మనీ ఈరోజు మీరు టెస్ట్ మనీ ఇవ్వండి అన్నప్పుడు ఓకే చెప్తా. లేదు క్లాస్ చెప్పే ముందు మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ గుడ్ మార్నింగ్ లీడర్స్, మరి నా పేరు వచ్చేసి రామాంజనేయులు, మరి నేను చదువుకున్నది డిగ్రీ. మీరు కూడా గుడ్ మార్నింగ్ లీడర్స్, నా పేరు వచ్చేసి రోహిణి అండి, మరి నేను ఆల్రెడీ పీజీ చేసుకున్నాను. అంతే. ఆ పాయింట్ ఎక్కడైతే నేము ఎడ్యుకేషన్ కదా అక్కడ మీ పేరు, మీ నేమ్. ఓకే. రెండోది ఏం చేయాలంటే ఇంకా మీరు ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే దానికి పక్కన ఏం చెప్పచ్చు? గుడ్ మార్నింగ్ లీడర్స్, నా పేరు రోహిణి, నేను పీజీ చేశాను, ప్రజెంట్ నేను కడపలో ఉన్నాను. మేబీ కడప మాది ఏరియా, నేటివ్ ప్లేస్ వచ్చి కడప, ప్రజెంట్ మేము నా కడపలో ఉంటున్నాం. లేదంటే మాది నేటివ్ ప్లేస్ అనంతపురం అయినా నేను హైదరాబాద్లో ఉంటున్నాను. అట్లా అంటే అది ఇంకో పాయింట్ ఉంటుంది. ఇది మెయిన్. దాని పక్కన ఇంకోటి మీ పర్సనల్గా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మరి తర్వాత ఏం చేయాలి? మీరు ఏం చేస్తున్నారో చెప్పాలి. ఇప్పుడు నేను అనుకో గుడ్ మార్నింగ్ లీడర్స్, నా పేరు రామాంజనేయులు, నేను చదువుకున్నది డిగ్రీ, అయితే నా నేటివ్ ప్లేస్ వచ్చేసి అనంతపూర్, నేను ఉన్నది ప్రజెంట్ హైదరాబాద్లో, నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉన్నాను. ఆక్యుపేషన్ నేను ఒక హౌస్ వైఫ్గా ఉన్నాను.
నేను ఒక కిరాణా షాప్ రన్ చేసుకుంటూ ఉన్నాను, నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, లేడీస్ ఒక స్కూల్లో టీచర్ చేస్తే నేను ఒక స్కూల్లో టీచర్, ఏదన్నా కానీ మీరు ఏది చేస్తుంటే అది ఆక్యుపేషన్. ఓకే. మూడోది వచ్చేసి ఇన్విటేషన్ అండ్ ఒపీనియన్. గుడ్ మార్నింగ్ గస్, నా పేరు రామాంజనేయులు, నేను చదువుకున్న డిగ్రీ, నా నేటివ్ ప్లేస్ అనంతపూర్, ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నా, హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. అయితే నాకు వెస్టేజ్ ఎలా పరిచయం అయింది? ఇన్విటేషన్ అంటే నీకు వెస్టేజ్ని మీకు ఎలా ఇచ్చారు వేరే వాళ్ళు. అయితే నాకు వెస్టేజ్ ఎలా పరిచయం అయిందంటే, సపోజ్ రోహిణి అనుకో, మా ఫ్రెండ్ అరుణ హైదరాబాద్లో ఉండేది, మేము బీటెక్ చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఉన్న అరుణ నాకు ఒకసారి ఫోన్ చేసి మేము మామూలుగా పలకరించుకున్నప్పుడు ఏం చేస్తున్నారు, ఏమైనా జాబ్ చేస్తున్నారు అని అన్నప్పుడు ఏం చేయట్లేదు, ఇట్లా పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఇంట్లో ఉన్నప్పుడు, అయితే నా దగ్గర ఒక ఆపర్చునిటీ ఉంది, ఇట్లా వెస్టేజ్ అనేది నేను అలర్ట్ చేస్తున్నాను అని, నువ్వు కూడా ఒకసారి చేస్తావు చూడు, ఉపయోగించుకుంటావు చూడు అని చెప్పేసి ఆ రోజు నాకు ఇన్విటేషన్ వెస్టేజ్ గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ చెప్పింది. అక్కడ మీరేం చెప్పాలి అంటే, ఇన్విటేషన్ చెప్పినప్పుడు మీ ఒపీనియన్ ఏమనిపించింది అంటే, నువ్వు వెంటనే యాక్సెప్ట్ చేసావా, తిరస్కరించావా, తర్వాత చూద్దాంలే అన్నావా, నాకు చెప్పడానికి ఏది చేయడానికి టైం కుదరదు అన్నావా, నీ ఒపీనియన్ కూడా చెప్పాలి. ఎందుకంటే మనం సమాజంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు వెళ్ళి ఇన్విటేషన్ చెప్పేటప్పుడు వాళ్ళకి ఎటువంటి రిజెక్షన్ వస్తాయో, నువ్వు ఆల్రెడీ రిజెక్ట్ ఇచ్చిన దానివే నువ్వు వెస్టేజ్లో ఉన్నావు కాబట్టి వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది ఎదుటి వాళ్ళకి. కాబట్టి ఆ రోజు అరుణ నాకు చెప్తే, అరుణ నాకు చాలా చిన్నపిల్లలు ఉన్నారు, నాకు చెప్పడం కుదరట్లేదు, టైం ఉండదు, అస్సలు మా ఇంట్లో అత్త మామూలు అందరినీ చూసుకోవడానికి నాకే వర్క్ హెవీగా ఉంటుంది, అస్సలు కుదరదు అని చెప్పినాను. ఓకే, అంటే ఇటువంటి ఆన్సర్లు చాలా మంది చెప్తా ఉంటే వస్తూ ఉంటాయి. మరి అయినా మీరు ఉన్నారు అంటే అర్థమైంది. నెక్స్ట్ ఓకే, మరి అప్పుడు అరుణ మళ్ళీ వెంటనే ఏమైంది, అవునా కుదరదా, సరేలేనా ఆగిపోయిందా, మళ్ళీ ప్రయత్నం చేసిందా? అలా అని చెప్పినా సరే అరుణ నాకు ఎప్పుడు ఫోన్ చేసినా, రోహిణి నాకు చాలా మంచి ఆపర్చునిటీ, కొద్దిగా వీలు కల్పించుకుంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, నేను చిన్నపిల్లలైనా చేసుకుంటున్నానని చెప్పేసి మరీ చెప్పి, ఆ రోజు నాకు టైం లేదంటే టైంని ఇలా యూజ్ చేసుకొని ఇలా ఉపయోగించుకొని మనం చేసే వర్క్ ఇలా ప్లాన్ చేసుకొని ఇలా చేసుకుంటే బాగుంటుంది రోహిణి అని చెప్పినప్పుడు నేను కొద్దిగా ఆలోచించి అవును కరెక్టే కదా అని ఆలోచించి ఒకసారి ప్లాన్ విన్న తర్వాత బాగుంటే చేసుకుందో లేకపోతే లేదని చెప్తే నేను ప్లాన్ వినడానికి ట్రై చేశాను. ఫస్ట్ రిజెక్ట్ చేస్తాం మనం, అయ్యో ఇట్లాంటి వద్దు, మా ఆయన ఒప్పుకోడు, లేదంటే మా ఇంట్లో ఒప్పుకోరు, మేము ఇంతకుముందు ఇట్లాంటివి చేసాము, మాకు వద్దు అని చెప్పినా కూడా ఆ అప్లైనర్ ఏం చేస్తారు, లేదు దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది, నువ్వు ఒక్కసారి విని చూడు, ప్లాన్ విన్న తర్వాత దానికి దీనికి డిఫరెంట్ అనిపించినా ఇందులో నిగరిస్తాను మేము చెయ్యొద్దులే అని చెప్తారు. అప్పుడు ఏమంటాం మనము మొహమాట కనుక సరే అంటాం, ఎస్ సరే అని చెప్పేసి ఒక రోజు మరో రోజు ఫ్రీగా ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నాను, కానీ మరి ఒక రోజు నేను టైం ఇచ్చినప్పుడు ఆ టైం ఫోన్ చేసి మేడం వచ్చేసి ఈ ప్లాన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫోన్లోనే అయినా సరే, అప్పుడు నాకు అనిపించింది ఇంతకుముందు నేను డబ్బులు కట్టిన కంపెనీకిలో ఇటువంటి ప్రోడక్ట్లు ఉండేవి కాదు, కొన్ని ప్రోడక్ట్స్ ఉండేది, దీంట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంతకుముందు దాంట్లో హోమ్ కేర్ ఉండేది కాదు, ఓన్లీ హెల్త్ కేర్ ఉండేది, దీంట్లో హోమ్ కేర్ ఉన్నాయి కాబట్టి హోమ్ కేర్ నాకు ఉపయోగపడతాయని కొద్దిగా నాకు పాజిటివ్ ఆలోచన వచ్చింది. అందులో మనీ జనరేషన్ ప్లాన్కి ఇట్లా దాని గురించి దీనికి ఏదైనా డిఫరెంట్ చెప్పినప్పుడు, లేదా మేడం గారు డిఫరెంట్ చెప్పినప్పుడు, నీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మేడం చెప్పింది బాగా బెనిఫిట్ అనపడు, రోహిణి మరి జాబ్ వెళ్ళాలంటే ఎక్కడైనా మన పిల్లల్ని వదిలేసి టైం టు టైం వెళ్ళాలి కదా, మరి అక్కడ వచ్చే శాలరీ కూడా లిమిటెడ్ ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి జీతం పెరుగుతుంది, కానీ వెస్టేజ్లో అయితే మన పిల్లల్ని వదిలేసి వెళ్ళాల్సిన పని లేదు, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రీగా ఉన్న టైంలోనే మాత్రమే చేసుకోవచ్చు, ఇందులో నెల ఇన్కమ్ పెంచుకోవడానికి అవకాశం ఉందన్నప్పుడు ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంట్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు అనింది, కానీ ఇన్కమ్ కూడా నెల పెంచుకోవచ్చు అనింది, దీంట్లో చదువు లేని వాడు కూడా లక్షలు తీసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పారు. కాబట్టి నేను చదువుకున్నాను, పీజీ చేశాను, నేను దీంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చని నాకు ఒక పాజిటివ్, నాకు చేసుకుంటే బాగుంటుంది అనిపించిందని మీ ఒపీనియన్ అక్కడ చెప్పాలి టెస్ట్ మోడ్లో. ఇలా చెప్పినప్పుడు నేను ఇలా రియాక్ట్ అయ్యాను. ఎప్పుడైతే చూడండి అంటే మనము ఈ టెస్ట్ మోడ్ని ఎదుటి వ్యక్తులకు క్లాస్ అవ్వాలి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలా చెప్పాలి, ఎవరైనా క్లాస్ చెప్పాలి, అరుణ ఇలా చెప్పినప్పుడు నేను ఇలా రియాక్ట్ అయినప్పుడు ఓహో ఒక అప్లైనర్గా లేదా ఒక సుపీరియర్గా మనం ఇన్విటేషన్ ఇలా చెప్పాలి, అప్పుడు వాళ్ళు ఇట్లా నో అంటారు, నో అన్నప్పుడు మనం ఇలా రియాక్ట్ అవ్వాలి అనేది క్లాస్ వస్తుంది. హలో ఎక్కడమ్మా, చెప్పమ్మా. అవును మా నోటీసు లాస్ట్ టైమా
రాలేదు. నేను ఇలా విన్నప్పుడు ఇలా స్ట్రాంగ్ అయినా అని చెప్తావు. తర్వాత ఇప్పుడు కొత్త వాళ్ళు కాకుండా పాత వాళ్ళు అయితే ఆల్రెడీ టీమ్ బిల్డింగ్ చేసుకుంటూ ఇతరులకు చెప్తున్నప్పుడు మీకు ఏ రిజెక్షన్స్ వచ్చాయి? రిజెక్షన్స్ వస్తే మీరు వెంటనే ఆపేశారా, మరి కంటిన్యూ చేశారా? రిజెక్షన్స్ వచ్చినప్పుడు మీరు ఆపేస్తే మీ అప్లైనర్ వచ్చేసి ఏం చేశారు? మీకు సపోర్ట్ చేశారా, మీకు ధైర్యాన్ని ఇచ్చారా, మళ్ళీ మిమ్మల్ని ఇంకా ఇన్స్పైర్ చేసి ముందుకు తీసుకెళ్లారా? ఇట్లా ఏంటి అనేది మీరు ఎలా రియాక్ట్ అయితే ఆ విషయం చెప్పాలి. కొత్తగా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఇక్కడ దాకా వచ్చింటారు. ఇప్పుడు శిరీష, సౌజన్య లాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరికైనా చెప్తుంటే రిజెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ టైంలో మళ్ళీ అప్లైనర్స్గా మేము వాళ్ళని పర్వాలేదు ఇలా చేసుకోండి, మీకు ఏం కాదు, ఉన్న కామనే, మనం ఇంకా నేర్చుకొని ముందుకెళ్తే సక్సెస్ అవుతాను మేము చెప్తా ఉన్నాం కాబట్టి ఓకే. పాత వాళ్ళు అయితే ఆల్రెడీ దెబ్బలను ఎదుర్కొని ఎలా నిలబడ్డారు. ఇప్పుడు మమతా గారు, అన్న గారు అయితే ఇవన్నీ చూసే ముందుకెళ్ళారు కాబట్టి అటువంటి సమయంలో మేము ఎలా నిలబడ్డాం అంటే అప్లైనర్ మాటలు విని నిలబడ్డారా, నాలెడ్జ్ పెంచుకొని నిలబెట్టారా, ఓకేనా, మీరంతటి మీరే ధైర్యం తెచ్చుకున్నారా? మీ లైఫ్లో ఏది ఉంటే అది చెప్తే ఎదుటి వాళ్ళకి అది ఒక సొల్యూషన్ అవుతుంది అనమాట. ఇలా చెప్పిన తర్వాత మరి మీ ఫస్ట్ ఇన్కమ్ ఆల్రెడీ సీనియర్స్ అయితే నాకు ఇనీషియల్గా స్టార్టింగ్లో నేను తీసుకున్న ఫస్ట్ ఇన్కమ్ ఎంత తీసుకున్నాను, నా హైయెస్ట్ ఇన్కమ్ ఎంత అని చెప్పేసి చెప్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మీ గోల్స్ ఏంటి? నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ లెవెల్లో ఉన్నాను, ప్రెజెంట్ ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నాను, మరి నెక్స్ట్ ఈ డిసెంబర్ కల్లా అయితే నేను ఒక బ్రాంజ్ డైరెక్టర్, కొత్త వాళ్ళైతే నేను బ్రాంజ్ డైరెక్టర్ అయ్యి 10,000 ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే. అలాగే సీనియర్స్ అయితే నేను స్టార్ డైరెక్ట్ కంప్లీట్ చేసి కార్ ఫండ్కి ఎలిజిబుల్ అవ్వాలి. ఆల్రెడీ స్టార్లో ఉన్న వాళ్ళైతే కనీసం నేను క్రౌన్ కంప్లీట్ చేయాలి, డైమండ్ కంప్లీట్ చేయాలి, నా టీంలో ఇంతమందికి కార్లు ఇప్పించాలి, లేదా ఇంతమందికి నేను ఒక సిల్వర్ డైరెక్టర్లు చేయాలి, బ్రాంజ్ డైరెక్టర్లు చేసి ఇంతమందికి ఇన్కమ్ ఇప్పాలి. ఇప్పుడు నేను చెప్తా ఉంటాను, ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా 5% ఉన్నా, 8 ఉన్నా, 12లో ఉన్నా, 16లో వచ్చి ఆగిపోయారు. మీరందరూ బ్రాంజ్ కింద క్వాలిఫై అవ్వాలి, మినిమం 10,000 ఇన్కమ్ తీసుకోవాలని చెప్తున్నాను. నా టీంలో ఇప్పుడు మీరందరూ కూడా మినిమం 10,000 ఇన్కమ్ తీసుకోవాలనేది నాకు గోల్. ఇప్పుడు 30 మంది జాయిన్ అవుతున్నారు. 30 మంది ఆల్రెడీ సిల్వర్గా ఉన్న వాళ్ళు సిల్వర్ కింద 10,000 తీసుకోవాలి. ఇంకా కింద ఉన్న వాళ్ళు 10,000 ఇన్కమ్ తీసుకొని పైకి వస్తే సిల్వర్ వాళ్ళు 20,000కి వెళ్ళిపోతారు. మరి అలా నేను ఏమంటున్నానంటే మీరు మీ టీం గురించి గోల్ పెట్టుకొని అక్కడ గోల్ చెప్పాలి. అది ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీ టీం గురించి మనం ఎక్కువ నేను ఈ స్థాయికి వెళ్ళాలి అనుకునే దానికంటే నా టీంని ఈ స్థాయికి తీసుకెళ్ళాలి. నా టీంలో ఇంతమందిని బ్రాంజ్ డైరెక్టర్లు చేసి 10,000 ఇన్కమ్ని, ఇంతమందిని సిల్వర్ డైరెక్టర్లు చేసి 20,000 ఇన్కమ్, ఇంతమంది స్టార్ డైరెక్టర్లు చేసి కార్బన్ తీసుకునేలా నేను చేయాలని, నేను వాళ్ళకు నా టీం కోసం వర్క్ చేస్తూ నేను ఎదగాలని టార్గెట్ పెట్టుకున్నానని చెప్తే కన్నా ఆ గోల్ చాలా అద్భుతంగా ఉంటుంది. మన టీంని మన వెనకాల నడిచే విధంగా, అంటే మన యొక్క చెప్పాను మనం ఏది ఇస్తే తిరిగి అది వస్తుందని, మన టీం కోసం మనం ఆలోచిస్తే మన టీం మన కోసం ఆలోచిస్తుంది. నేను నా స్వార్థంగా నేను మాత్రమే 5 లక్షలు తీసుకోవాలి, నేను బెంజ్ కార్ తీసుకోవాలి, నేను ఒక ఇల్లు కట్టుకోవాలి ఈ విస్టేజ్లు అని చెప్పేసి నేను క్లోజ్ చేశాను అనుకో, అది నా స్వార్థం అవుతుంది. ఎదురు వ్యక్తులు ఏం చేస్తారు, వాళ్ళు కూడా నేను మాత్రమే ఎదగాలి అని వాళ్ళు స్వార్థంగా ఆలోచిస్తారు. ఎప్పుడైతే నా టీం గురించి ఆలోచిస్తే నా టీం నా గురించి ఆలోచిస్తుంది, అది కామన్. కాబట్టి మనం మన గోల్ చెప్పినప్పుడు
టీమ్ గోల్ ని బాగా హైలైట్ చేసి చెప్పుకోవాలి. దాని గురించి కూడా వర్క్ చేయాలి. ఏదో చెప్పడం అంటే కాదు, మన టీంలో ఉన్న డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తారు. ఇప్పుడు నాకు 2 లక్షల శాలరీ రావాలని నేను తపన పడాల్సిన అవసరం లేదు. నా కింద మీరందరినీ ఇన్కమ్ ఎర్నర్గా మారితే నాకు 2 లక్షలు 3 లక్షలు పరిగెత్తుకుంటూ వస్తుంది. అసలు డబ్బు గురించి నేను ఆలోచించాల్సిన పని లేదు. మనం మన కింద ఉన్న టీం గ్రోత్ గురించి, మన టీంని డెవలప్ చేసే విధానం గురించి ఆలోచిస్తే మనకు అన్నీ వస్తాయండి. దట్ ఈస్ ద వెస్టేజ్. మరి చెప్పిన తర్వాత లాస్ట్ లో మనం తప్పకుండా చెప్పాల్సింది ఏంటంటే, నాకు ఈ అవకాశం ఇచ్చిన నా అప్లైనర్కి, మరి నాతో కలిసి పనిచేస్తున్న టీం సభ్యులందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అప్లైనర్ తీసుకొచ్చి ఈ ఆపర్చునిటీ మనకి ఇవ్వడం వల్లనే ఇక్కడ మాట్లాడే అవకాశం వచ్చింది. టీం మనతో పని చేసినప్పుడే నేను గ్రేట్గా నా ఇన్కమ్ ఈరోజు ఇంత వస్తుంది, నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్తున్నా అంటే నా టీం నన్ను నమ్మి నాతో పని చేయడం వల్ల. ఓకేనా? కాబట్టి ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు మన పైన ఉన్న వాళ్ళని, మన కింద ఉన్న వాళ్ళని గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? అది పెట్టుకుంటే మన టీంలో లీడర్గా ఉన్నాం కాబట్టి మన కింద ఉన్న వాళ్ళని గుర్తుపెట్టుకొని మనం నడవాలి. మనకి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశం మనలో ఉండి ముందుకెళ్తే నువ్వు ఒక మంచి గ్రేట్ లీడర్ అవుతావు. గుడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉన్న పర్సన్ అవుతావు. మంచి వ్యక్తిత్వ వికాసం అని నీలో ఉంటుంది. నిన్ను చూటి నీ చుట్టూ ఉన్న వాతావరణం అలా తయారవుతుంది. నీ టీం సభ్యులు కూడా అలా అయితే అందరూ బాగుంటారు, అందులో మనం ఉంటాం అనమాట. కాబట్టి లీడర్స్, ఈ 10 పాయింట్లు మీరు తీసుకోండి. వెరీ సింపుల్. జస్ట్ ఆ పాయింట్ చదివితే మీకు అర్థమైపోతే ఏం చెప్పాలనేది. మీరు ఇలా ఒక పేపర్ మీద రాసుకోండి. కొత్త వాళ్ళు అయితే నేను టెస్ట్ మనీ ఎలా చెప్పాలి, ఇక్కడ నేము ఇలా రాసుకొని దాన్ని బాగా బైహార్ట్ చేసేయండి. ఓకేనా? ఇంకా మీకు ఓపుంటే రాస్తే అక్కడ ఇంకా మేము ఏం చేయాలో కూడా అప్పుడు చెప్తాం. ఎప్పుడైతే మీకు టెస్ట్ మనీ చెప్పడం వచ్చిందో ఆటోమేటిక్గా మీలో స్కిల్స్ పెరిగిపోయినట్టే. మీరు మాట్లాడే విధానం మారిపోతుంది, మీ ప్రెజెంటేషన్ మారిపోతుంది, ఎవ్రీథింగ్ మారిపోతుంది. ముందు మీలో ఉన్న భయం పోతుంది. ఫస్ట్ ఇప్పుడు మన దగ్గర ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలుసు, ఆటోమేటిక్ భయం. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలుసు, ఈజీగా వెళ్ళిపోతాం. ఇప్పుడు మనము ఒక కొత్త ప్లేస్లోకి వెళ్ళాం. హైదరాబాద్కి ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చి ఆ CBSలో వదిలేసామనుకోండి, ఎవరన్నా ఆటోలో తీసుకొచ్చి మన ఇంటికి రావాలంటే ఎంత భయం వేస్తుందండి. లేడీస్ అయితే ఇంకా ఇబ్బంది. మనకి చాలా ఇంటికి రావడానికి కానీ చాలా డేంజరస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. జెంట్స్కి అయినా కూడా ఇబ్బంది. ఈ గల్లీకి వెళ్ళాల్సిన ఇంకొక గల్లీకి వెళ్ళిపోతే ఉన్న జోలో డబ్బులు అయిపోతే మళ్ళీ వాళ్ళని నడుకుని ఇంటికి రావాలి, చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నిజంగా అంటే మనము CBSలో ఆ కోటిలో ఎక్కడైనా వదిలేస్తే చింతలకు రావాలంటే చాలా ఇబ్బంది పడాలి. ఏ బస్ ఎక్కేలా తెలియదు, ఎలా రూట్ తెలియదు, ఎవరినైనా కూడా డేంజర్. అదే చూడండి, తెలియకపోతే మనకి ఎంత భయపడతాం. ఈవెన్ బాగా వచ్చి హైదరాబాద్కి వచ్చి 10 సంవత్సరాలు అయింది, కోటికి చింతలకి ఒక 50 సార్లు 100 సార్లు తిరిగామనుకో, మన కోటి బస్ స్టాండ్లో ఉన్నప్పుడు భయపడతామా? ఆరామ్సే. ఏ బస్ అయితే మనకి ఏ గల్లీలోంచి వెళ్తుంది, ఏ బస్ అయితే స్పీడ్గా వెళ్తుంది, ఏ బస్కి అయితే ఛార్జ్ తక్కువ ఉంటుంది, ఏ బస్సులో అయితే జనాలు తక్కువ ఉంటారు, మనకు కూర్చునే ఉంటుంది, అన్నీ తెలిసిపోతాయి. ఆరామ్సే టక్మని ఏ బస్సు ఏ టైంకి వస్తుందో తెలుసు కాబట్టి ఎగ్జాక్ట్గా ఆ టైంకి వచ్చి మన పని చూసుకున్న టైంకి వచ్చి బస్ ఎక్కి కూర్చొని ఇంటికి వచ్చి చింతలు చేస్తాం. అంటే చూడండి, భయం ఎప్పుడు ఉంటుందంటే మన దగ్గర దానికి సంబంధించిన నాలెడ్జ్, అక్కడి నుంచి ఇక్కడ ఇంటికి చేరుకునే నాలెడ్జ్ మనకు తెలియనప్పుడు మనకు అది చాలా కష్టం అనిపిస్తుంది, మనం భయపడతాం. ఎప్పుడైతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే దాన్ని ఈజీగా మనము యూటిలైజ్ చేసుకుంటాం. ఇంతకు ముందు మనమే, ఇప్పుడు మనమే. కానీ అప్పుడు డిఫరెంట్ అయితే దాని గురించి మనకు తెలీదు, రూట్ తెలీదు, ఏ బస్ ఎక్కాలో తెలియదు కాబట్టి భయము. ఇప్పుడు రూట్ తెలుసు, ఏ బస్ ఎక్కాలో తెలుసు, ఎక్కడ దిగాలో తెలుసు కాబట్టి ఇంక భయం లేదు. ఇక్కడ వెస్టేజ్లో కూడా మీరు స్ట్రాంగ్గా మాట్లాడాలంటే మీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. ఓకేనా? ఎలా చెప్పాలో తెలియాలి. ఈ రెండు మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇక్కడ నుంచి మీరందరూ కూడా టెస్ట్ మనీ అద్భుతంగా చెప్పే విధంగా తయారవ్వండి. మీకు ఒక మీ వ్యక్తిత్వం అనేది ఆటోమేటిక్ పెరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఏమేమి మార్చుకోవాలనేది నెక్స్ట్ క్లాస్లో ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. విష్ యూ ఆల్.